Hi everyone, welcome to my channel. Today we are going to learn about 7th class social third lesson, tanks and groundwater. In the previous videos we completed our second lesson. Now we are going to learn about third lesson, tanks. Tanks ante cheruvulu. For thousands of years our ancestors have tried to utilize runoff rainwater by building tanks. We have evidence of tanks being built and used for agriculture from the times of the megaliths. You will also read about the Kakatiya kings who built a large number of tanks in Telangana. This enabled the extension of agriculture into dry regions. To this day, most of the villages in these regions have at least one or two major tanks. ఎన్నో వేల సంవత్సరాల నుండి మన యాన్సిస్టర్స్ అంటే మన పూర్వీకులు భూమి మీద ప్రవహించే నీటిని స్టోర్ చేయడానికి చెరువులను తవ్వించారు. ఇది బృహత్ శిలాయుగం అంటే మెగాలిథ్స్ టైం నుంచే ఈ చెరువులను తవ్వించడం మొదలుపెట్టారు. అప్పుడు వారు ఈ చెరువులను నిర్మించి ఆ నీటిని స్టోర్ చేసి వాటిని అగ్రికల్చర్కి ఉపయోగించారు అనే ఎన్నో రకాలైన ఎవిడెన్సెస్ మనకు ఉన్నాయి. తెలంగాణలో ఎన్నో చెరువులను కాకతీయులు నిర్మించారు. ఈ కాకతీయులు నిర్మించిన ఈ చెరువులతో ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయం జరిగేటట్టు అంటే డ్రై ఏరియాలో కూడా వ్యవసాయము జరిగింది అంటే ఈ చెరువులే కారణమని మనము చెప్పుకోవచ్చు. ఇప్పటికీ మన ఈ తెలంగాణ ప్రాంతాల్లో అనేక గ్రామాల్లో కనీసం ఒకటో లేదా రెండో పెద్ద చెరువులు అనేవి ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం కదా. హౌ ఆర్ ద ట్యాంక్స్ బిల్ట్? మరి చెరువులను ఎలా కట్టారు? ద ట్యాంక్స్ వర్ యూజువల్లీ బిల్ట్ బై బిల్డింగ్ ఏ స్ట్రాంగ్ వాల్ ఆఫ్ స్టోన్స్ అండ్ మడ్ అక్రాస్ ఏ స్మాల్ స్ట్రీమ్. In such way that with a wall on just one side, a large lake could be formed. Look at the picture below. అయితే ఈ ట్యాంక్స్ని పెద్ద పెద్ద బండలతోటి వీళ్ళు మట్టితోటి బండలతోటి కట్టారు. అయితే ఎలా అంటే ఒక చిన్న స్ట్రీమ్ అనేది ఒక వాగలా పారుతూ ఉంటే దానికి అడ్డుగా ఏం చేశారు, ఒక గోడ కట్టేశారు. గోడ కట్టేసిన తర్వాత అది ఏమైపోయింది, ఆ వాటర్ అంతా అందులో నిల్వ ఉన్నాయి. చెరువు అనేది ఎప్పుడు పారదు కదా, ఒక దగ్గరే ఉంటాయి కదా, అలా ఒక దగ్గర ఉండేటట్టు వాళ్ళు ఏం చేశారంటే ఆ పారే నీటికి చుట్టూ ఒక గోడ కట్టేసి ఒక చెరువులాగా నిర్మించారు. ఇక్కడ పిక్చర్ ఇచ్చారు చూడండి, ఇది చెరువు. దీని నుంచి వాటర్ అంతా ఏమవుతున్నాయి, అగ్రికల్చర్కి ఉపయోగపడుతుంది. ఇలా చూడండి, ఒక చిన్న స్ట్రీమ్ స్టార్ట్ అయిపోయింది. అన్ని రకాలైన అందరి పొలాలకు ఈ వాటర్ ఇలా వెళ్తూనే ఉంది. దీని ద్వారా వీళ్ళు ఏం చేస్తున్నారు, వ్యవసాయం అనేది చేస్తున్నారు. ట్యాంక్స్ వర్ సమ్టైమ్స్ బిల్ట్ బై ఎ కింగ్, సమ్టైమ్స్ బై ఏ మిలిటరీ లీడర్ ఆర్ నాయక ఆర్ ఆఫెన్ by the people of the village themselves. Usually every village preserved the memory of those who were responsible for building the tank through stories or temples or festivals. అయితే ఈ ట్యాంక్స్ని చెరువులను ఒక్కొక్కసారి రాజులు నిర్మించేవాళ్ళు, లేదంటే మిలిటరీ లీడర్స్ అంటే రక్షణ వ్యవస్థకు లీడర్ ఉంటారు కదా, వాళ్ళు నిర్మించేవాళ్ళు. తర్వాత నాయకాస్ అంటే గ్రామ పెద్ద నిర్మించేవారు. ఇలా అందరూ కలిసి ఆ చెరువులను నిర్మించుకునేవాళ్ళు. ఎక్కువ మాత్రము విలేజ్ పీపుల్ దీంట్లో ఎక్కువ పార్టిసిపేట్ చేసేవాళ్ళు. అంటే అందరూ కలిసి ఈ చెరువులను నిర్మించడానికి సహాయపడేవారు. ఇలా ఈ చెరువులను నిర్మించడానికి ఎవరైతే కష్టపడి ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళ పేర్లను కథలుగా చెప్పుకునేవాళ్ళు. టెంపుల్స్లలో లేదంటే కథలుగా చెప్పుకుంటూ ఉండేవారు. వాళ్ళని ఎప్పుడు గుర్తు చేసుకునేవాళ్ళు. In building the tank, everyone in the village contributed towards the expenses and labor. అయితే ఈ చెరువులను కట్టడానికి ఊర్లో ఉన్న ప్రజలందరూ హెల్ప్ చేసేవాళ్ళు. వాళ్ళ దగ్గర కొంచెం ఖర్చులు వేసుకుంటూ వాళ్ళు ఏం చేసేవారంటే దానికి అయ్యే ఖర్చును, ఆ చెరువు నిర్మించడానికి అయ్యే ఖర్చును విలేజ్లో ప్రతి పీపుల్ బేర్ చేసేవాళ్ళు. ఆల్ ద పీపుల్ ఆఫ్ ద విలేజ్ మెయింటైన్ ద ట్యాంక్ టుగెదర్ బై రిపేరింగ్ ద ట్యాంక్ బండ్ wall or removing silt from the tank bed. They also ensured that no one stopped the water from flowing into the tank. They also appointed a person to regulate the use of the water from the tank. This particular person is called Nirati ఆర్ నీరు కట్టే మనిషి. అయితే ఇలా ఆ విలేజ్లో ఉన్న ప్రతి పీపుల్ చెరువు కట్టడంలో హెల్ప్ చేసేవాళ్ళు, వాళ్ళే వర్కర్ లాగా పనిచేసేవాళ్ళు. అదేవిధంగా ఆ చెరువు ట్యాంక్ బండ్ అంటే ఆ వాల్ను నిర్మించడానికి వాళ్ళు కష్టపడేవాళ్ళు. ఆ చెరువులో ఉన్న మట్టికను పూడిక తీత ద్వారా అంటే మట్టి నిల్వ ఉంటుంది కదా, ఆ మట్టిని తీయడానికి కూడా వాళ్ళే హెల్ప్ చేసేవాళ్ళు. ఎవరు ఆ చెరువులోకి వాటర్ రావడానికి ఆపకుండా వాళ్ళు జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. దాన్ని ఎవరు కలుషితం చేయకుండా చూసేవాళ్ళు. అక్కడ ఈ చెరువుని చూసుకోవడానికి ఒక పర్సన్ని నియమించేవాళ్ళు. ఆ పర్సన్ పేరే నీరాటి లేదా నీరు కట్టే మనిషి అని పిలుస్తారు. హౌ డిడ్ ద ట్యాంక్స్ హెల్ప్?
Tanks helped the people not only by giving them and their animals drinking water, but also in irrigating their fields in such a way that even during drought years they could raise at least some crops. The tanks also helped to increase the water level in the wells nearby. అయితే ఈ చెరువులు అనేది ఓన్లీ పశువులకు మనుషులకు తాగడానికి నీరు ఇవ్వడమే కాకుండా అక్కడ ఉన్న పంటలను పండించుకోవడానికి అక్కడ పండే పంటలను పండించుకోవడానికి ఈ చెరువు అనేది మనకు ఉపయోగపడుతుంది. ఎప్పుడు ఒక్కొక్కసారి వర్షాలు పడకుండా కరువు పరిస్థితులు ఏర్పడతాయి. ఆ పరిస్థితుల్లో కూడా మనము ఎన్నో కొన్ని పంటలను పండించుకోవడానికి ఈ చెరువులు అనేవి మనకు ఉపయోగపడతాయి. అదేవిధంగా ఈ చెరువుల వల్ల మన ఊర్లో ఉన్న బావులలో నీటి మట్టం తగ్గకుండా ఈ చెరువులు మనకు హెల్ప్ చేస్తాయి. ఆఫ్టర్ ద రెయిన్ స్టాప్డ్ అండ్ ద tank water decreased, the tank bed could be used for raising some crops. చెరువులో నీరు లేకుండా ఎండిపోయినప్పుడు కూడా ఆ చెరువు మనకు ఉపయోగపడుతుంది. అది ఎలా అంటే దాంట్లో ఉన్న సిల్ట్ అంటే మట్టి, ఆ పూడిక మట్టి ఉంటుంది కదా, ఆ మట్టితోటి కూడా మనము ఎన్నో రకాల పంటలు పండించుకోవచ్చు. అది పంటలకు ఎరువులాగా పనిచేస్తుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దట్ ట్యాంక్స్ హెల్ప్ టు ప్రివెంట్ రన్ ఆఫ్ రెయిన్ వాటర్ అండ్ ద ఎరోజన్ ఆఫ్ టాప్ సాయిల్స్. ఎవ్రీ ఇయర్ పీపుల్ వుడ్ కలెక్ట్ ట్యాంక్ సిల్ట్ అండ్ యూజ్ ఇట్ ఇన్ దేర్ ఫీల్డ్స్ టు ఫెర్టిలైజ్ ద సాయిల్. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ట్యాంక్స్ ఏం చేస్తుంటాయంటే, ఈ ట్యాంక్స్ అంటే చెరువులు వాటర్ అంటే వర్షపు నీటిని వృధాగా పోనీయకుండా అవి స్టోర్ చేయడమే కాకుండా అందులో ఆ టాప్ సాయిల్ని కొట్టుకుపోకుండా అంటే భూమిపైన ఉన్న పొరని కొట్టుకుపోకుండా ఈ చెరువులు కాపాడుతాయి. ఆ సిల్ట్ అది ఏదైతే ఉంటుందో ఆ భూమిపైన ఉన్న పొర అంటే చెరువులో అడుక్కున్న మట్టి పంటలకు ఎరువులాగా పనిచేస్తుంది. We should remember that no one person owned the tanks and they belonged to all the people of the village. Thus, they benefited not one or two people but all the villagers. అయితే మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ చెరువు అనేది ఒక్కరి సొంతం కాదు, అది గ్రామస్తులందరికీ సంబంధించినది. చెరువుల్లో ఇది ఈ ఒక్కరిదో లేకపోతే ఇద్దరిదో అని మనము ఎప్పుడు అనుకోము కదా, అంటే చెరువు అంటే ఆ ఊరి ప్రజలందరికీ అది ఉపయోగపడుతుంది. డిక్లైన్ ఆఫ్ ట్యాంక్స్ ఇన్ అవర్ టైమ్స్. ఈ రోజుల్లో కనుమరుగవుతున్న చెరువులు. డ్యూరింగ్ ద లాస్ట్ 20 or 30 years, tanks have been neglected and have been allowed to break down. Repairs to the tanks, distilling etc. have not been done. People also have gradually taken over the tank land of building houses or for agriculture. As a result, in almost every part of the state, we see the sad state of dry tanks lying uncared for. Instead of caring for the tanks, we have been digging deeper and deeper tube wells at a great expenses, but they only benefit a few and in the long run deplete the water resources. On the other hand, tanks build resources for all. గత 20-30 సంవత్సరాల నుండి చెరువులను నెగ్లెక్ట్ చేయడం వల్ల అవి ఎక్కడికక్కడ తెగిపోతున్నాయి. చెరువులలో పూడిక తీయడం లేదు, అదేవిధంగా ఆ ట్యాంక్ బండ్ని రిపేర్ కూడా సరిగా చేయడం లేదు. ప్రజలు కూడా ఏం చేస్తున్నారంటే ఆ చెరువులను జాగ్రత్తగా చూసుకోకుండా ఆ చెరువు భూమిని ఇల్లు కట్టుకోవడము లేదంటే వ్యవసాయానికి ఉపయోగించడం స్టార్ట్ చేశారు. అందువల్ల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో చెరువులు ఎండిపోయి వాటిని పట్టించుకునేవారు చాలా తక్కువైపోయారు. చెరువులను కాపాడుకోవడానికి బదులుగా కొందరు ఏం చేస్తున్నారంటే లక్షలాది రూపాయలు పెట్టి చాలా లోతైన ట్యూబ్వెల్స్ అంటే బోరుబావులను తవ్వుతున్నారు. ఇలా తవ్వడం వల్ల అవి కొంతమందికే ఉపయోగపడుతున్నాయి. అవి రానున్న రోజుల్లో ఏమవుతుంది, నీటి కొరతకు కారణమవుతాయి. అంటే నీళ్లు చాలా లోపలికి వెళ్ళిపోతాయి. చెరువులు అయితే నీటి వనరులుగా అందరికీ ఉపయోగపడతాయి. ఇక్కడ ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు చూడండి. ప్రిపేర్ ఏ రిపోర్ట్ విత్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ అబౌట్ ద ట్యాంక్ ఇన్ యువర్ విలేజ్ ఆర్ టౌన్. మీ విలేజ్లో ఉన్న లేదా మీ టౌన్లో ఉన్న ట్యాంక్ గురించి కింద ఇచ్చిన డీటెయిల్స్ తోటి ఒక రిపోర్ట్ని తయారు చేయండి. ప్రిపేర్ ఏ స్కెచ్ మ్యాప్ ఆఫ్ ద ట్యాంక్ అండ్ ఇట్స్ నియర్ ఏరియాస్. దాని చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ని స్కెచ్ మ్యాప్లో గీయండి. ఫైండ్ అవుట్ ఫ్రమ్ వేర్ డస్ ద వాటర్ కమ్ ఇన్ టు ద ట్యాంక్ అండ్ వేర్ డస్ ద ఎక్సెస్ వాటర్ గో. ఈ చెరువులోకి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి, ఈ ఎక్సెస్ వాటర్ ఎక్కడికి వెళ్తాయి. ఫైండ్ అవుట్ ద నేమ్స్ ఆఫ్ ద రివర్ ఆర్ స్ట్రీమ్ అక్రాస్ విచ్ ఇట్ హ్యాస్ బీన్ బిల్ట్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ ద హిల్స్ నియర్ విచ్ ఇట్ హ్యాస్ బీన్ బిల్ట్. ఈ చెరువు అనేది ఏ స్ట్రీమ్ ద్వారా అంటే ఏ నది పక్కన కట్టినరు లేదంటే దీని చుట్టుపక్కల ఉన్న కొండల పేర్లు ఏంటి అవి రాయండి. ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద ట్యాంక్ బండ్ మేడ్ ఆఫ్ అండ్ హూ మెయింటైన్స్ ఇట్. ట్యాంక్ బండ్ అంటే ఏంటిది, దాన్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు అనేది రాయండి. ఫైండ్ అవుట్ హూ బిల్ట్ ద ట్యాంక్ అండ్ వెన్ ఇట్ వాస్ బిల్ట్. దీన్ని ఎప్పుడు నిర్మించారనేది రాయండి. ఇఫ్ దెర్ ఆర్ ఎనీ స్టోరీస్ రిలేటెడ్ టు ద ట్యాంక్ రైట్ దెమ్ డౌన్. దీనికి సంబంధించిన ఏమైనా స్టోరీస్ ఉంటే వాటి గురించి కూడా రాయండి. ప్రిపేర్ అన్ ఇలిస్ట్రేషన్ ఆఫ్ ట్యాంక్ విత్ వేరియస్ థింగ్స్
అరౌండ్ ఇట్ ఆర్ గెట్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ద ట్యాంక్. దాని చుట్టుపక్కల ఉన్న ప్లేస్ని మీరు ఫోటోగ్రాఫ్స్ తీసి పెట్టుకోండి. ఫైండ్ అవుట్ వాట్ క్రాప్స్ ఆర్ గ్రోన్, హూ కంట్రోల్ ద వాటర్ అండ్ హౌ ఈజ్ ఇట్ రెగ్యులేటెడ్. దీని ద్వారా ఎలాంటి పంటలు పండుతాయి, దీన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు అనేది రాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మీ ముందుంటాను. బాయ్.